హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ ఆఫ్ ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇయర్ రింగ్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఏమి ఇయర్ రింగ్స్ ఇప్పుడు నార్మల్గా మనకైతే బాగా ట్రెండ్లో నడుస్తున్నాయి కదా. ఇప్పుడు సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అని, అవి మనం ఇంట్లోనే ఎలాగ చేసుకోవాలో ఈజీగా సింపుల్గా చూద్దాం. ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సినవి ఏమిటి అంటే ఎంసిల్ ఒకటి తీసుకోవాలి. యాక్చువల్లీ వాటిని వేరే వాటితో మేడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే మనం దీంతో అయితే చేసుకుందాం. నెక్స్ట్ అయితే చూడండి, ఇయర్ రింగ్స్కి వెనకాల పెట్టుకోవడానికి ఉండాలి కదా, అవి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ సిల్వర్ కలర్ పెయింట్ తీసుకోవాలి. మీ దగ్గర పెయింట్ ఉంటే పెయింట్ తీసుకోండి. నేనైతే నెయిల్ పాలిష్ తీసుకున్నాను సిల్వర్ కలర్ది. సో ఇట్స్ యువర్ విష్ అనమాట. నెక్స్ట్ చూడండి, అలాగా మనవి ప్లాస్టిక్వి దొరుకుతాయి కదా, బేస్ బుట్టలవి జుమ్కాస్ చేసుకోవడానికి. సో ఒకటైతే ఉండాలి అనమాట, ఒకటైతే తీసుకోవాలి సైజ్ కోసం. ఇప్పుడైతే మనం ఎంసీల్లో వచ్చిన రెండు వాటిని కలిపేద్దాం, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తెలుసు కదా, ఆ వైట్ కనపడకుండా మొత్తం ఒకే కలర్లో ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం సగం తీసుకొని, చూడండి అలా సగం తీసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా జుమ్కా బేస్, చూడండి చూపిస్తాను. జుమ్కా బేస్ బుట్టలు తీసుకున్నాం కదా, ఆ ప్లాస్టిక్ బుట్ట తీసుకొని మనం ఆయిల్ అప్లై చేయాలన్నమాట. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా అయితే అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఎంసిల్, చూడండి ఎంసిల్కి కూడా కొంచెం నార్మల్ లైట్గా ఆయిల్ అప్లై చేసి, చూడండి అలా అయితే మొత్తం సైజ్ చేసుకోవాలన్నమాట. జుమ్కా బేస్ ఉంది కదా, దానికి సైజ్ చేసుకోవాలి. అలా అయితే సైజ్ చేసుకోవాలి, కరెక్ట్గా వచ్చేలాగా అయితే సైజ్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా అయితే సైజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు తీయాలన్నమాట. మీరైతే కొంచెం సేపు అయిన తర్వాత, ఒక 3-4 మినిట్స్ అయిన తర్వాత కానీ 5 మినిట్స్ అయిన తర్వాత కానీ తీయండి. నేనైతే స్పాట్లో తీసేస్తున్నాను కదా, చూడండి అందుకే ఎలా వచ్చిందో. సో మీరు అలా తీయకుండా కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీయండి. సో అప్పుడైతే కొంచెం స్టిఫ్గా అవుతుంది కాబట్టి బాగుంటుంది. అలా తీసిన తర్వాత చూడండి, అలా అయితే మనం పెట్టుకోవాలి హోల్ మిడిల్లో. చూసారు కదా, అది మిడిల్లో అలా హోల్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్, మోర్ డిజైన్స్, మోర్ థాట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత చూడండి, అలా మనం సైజ్ అయితే చేసుకుంటున్నాము. అదే కొంచెం సేపు అయిన తర్వాత తీసుకున్నామంటే అలా రాదు అని నా ఫీలింగ్. సో మీరు అలా ట్రై చేయండి. ఒక 3-4-5 మినిట్స్ కొంచెం సేపు, మళ్ళీ ఎక్కువసేపు తీసుకున్నాం అనుకో అది మొత్తానికి డ్రై అయిపోతుంది, దానికి అతుక్కుపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండడానికి కొంచెం సేపు అయిన తర్వాత తీసుకోవాలన్నమాట. తీసుకొని అది పక్కకు అలా పెట్టుకోవాలి. దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, డ్రై అవ్వాలి కదా. సో డ్రై అయ్యేదాకా డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైనా చిన్న పుల్ల కానీ ఏదో ఒకటి తీసుకొని అలా తీసుకోవాలన్నమాట. తీసుకొని మొత్తం చుట్టేయాలి దానికి. చూడండి అలా మొత్తం చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం లీవ్స్ లాగా చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం బాల్స్ ఉంటాయి, చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట. చూడండి చూపిస్తాను. చూడండి కొంచెం తీసుకొని, అలా కొంచెం తీసుకొని బాల్స్ చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్. చూడండి అన్నీ ఒక్కొక్క సైజులో బాల్స్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట, ఒకటే సైజులో. ఎన్ని తీసుకోవాలి, మొత్తం లీవ్స్ మనకి ఎన్ని కావాలి, 9. ఎందుకు 9?
బికాస్ మనం అటు 4 పెడతాం, ఇటు 4 పెడతాం, పైన ఒకటి పెడతాం. సో అందుకు 9 లేదు అంటే 11 అలా మీ ఇష్టం, మీకు కావాల్సినంత సైజులో 11 కానీ 9 కానీ తీసుకొని చేసుకోవాలన్నమాట లీవ్స్. చూడండి అలా మనం బాల్స్ లాగా చేసేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ తీసుకోవాలి, ఎందుకంటే స్టిక్ కాకుండా ఉండడానికి. మనకు అతుక్కుపోతే మనకు అంతా ఏమంటారు ఎట్లా పడితే అట్లా వస్తుంది, ఫస్ట్ చిరాకు వస్తుంది. సో మనకి చిన్న టిప్ అనమాట అది. సో అలా చేస్తే ఈజీగా వస్తుంది. అలా అయితే తీసుకొని దానికి అయితే చూడండి ఆ స్టిక్కి మొత్తం మనం అలా అంటించుకుంటూ పోవాలన్నమాట. అటు 4 ఇటు 4 పైన 1 చూపిస్తాను చూడండి. చూసారు కదా, అలా అయితే మొత్తం 4 అయితే అంటించేసుకున్నాం, అయిపోయింది. చూసుకోవాలన్నమాట అవి మళ్ళీ మధ్యలో మనం చూసారుగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకోవాలి. స్టిక్ అతికించాం కదా అక్కడ అయిపోయింది. ఇప్పుడు పైన ఇంకొకటి అంటిస్తున్నాను చూడండి. అలా అంటించేసుకొని మనం వెనకాల ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కావాల్సింది ఉంటుంది కదా, అది మనం పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి చూస్తున్నారు కదా, లీవ్స్ కదా, అవి లీవ్స్లా కనపడాలంటే ఏం చేయాలి, వెయిన్స్ గీయాలి దాని మీద. సో వెయిన్స్ కూడా గీసేద్దాం. సో అలా వెయిన్స్ అచ్చులు అంటే ఏదైనా నీడిల్ కానీ ఏదో ఒకటి మార్క్ చేసుకోవడానికి ఏదో ఒకటి తీసుకొని అలా అయితే మనం లీవ్స్ ఎలా అయితే ఉంటాయో అలా చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా స్మూత్గా చేయాలన్నమాట ఇవి చూసి. సో మీరు కూడా అలానే చేయండి. మన వెయిన్స్ పెట్టేటప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా పెట్టినాం అనుకో, మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అలా కాకూడదంటే పెట్టేటప్పుడు కొంచెం స్మూత్గా చూసి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోసారి చేయని అవసరం లేదు కదా. సో అలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా బుట్ట, దాన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయాలన్నమాట. ఎలా అటాచ్ చేయాలంటే చూపిస్తాను చూడండి. మనం మిగిలింది కదా కింద, అది మనం మళ్ళీ అక్కడ పెట్టినాం కదా బుట్టకి హోల్,
ఆ బుట్టకి హోల్ పెట్టిన దాంట్లో మనం తీసుకెళ్ళి అందులో పెట్టేయాలన్నమాట. యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత అది మనకి రాకూడదంటే ఏం చేయాలంటే కొంచెం ఎంసీల్ తీసుకొని మళ్ళీ బుట్ట నుంచి కింద లోపల నుంచి పెట్టేయాలి. చూపిస్తాను చూడండి. కొంచెం తీసుకొని అలా తీసుకొని ఆ బుట్ట లోపల నుంచి మనం దాన్ని అంటించేసుకోవాలి. మనం ఇవి చాలా స్మూత్గా చేయాలని చెప్పాను కదా, లేకపోతే ఏమవుతుందంటే ఊడిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా ఏంటంటే డ్రై అయిపోయిన తర్వాత ఏం కాదు, అంటే డ్రై అంటే మొత్తం ఫుల్ డ్రై అయ్యేదాకా కాదు, కొంచెం డ్రై అయితే ఏం కాదు. సో డ్రై అవ్వకముందే చేయాలంటే కొంచెం ఎలా పడితే అలా వెళ్ళిపోతాయి కదా సైజులు, షేప్లు. సో అలా కాకుండా అన్నమాట, మనమైతే కొంచెం కేర్గా చేసుకోవాలి. మనం ఇందాక వెనకాల కమ్మ పెట్టుకునే దగ్గర కూడా మనం ఎంసీల్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఎంసీల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది ఊడిపోకుండా ఉండడానికి. అంటే ఊడిపోదు, బట్ కొంచెం ఎక్స్ట్రా అన్నమాట తీసుకొని, అంటే సేఫ్టీ కోసం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం చూడండి బుట్టకి కింద అలా అయితే అచ్చు పెట్టేసుకోవాలన్నమాట. క్రాస్గా చూడండి, అలాగా క్రాస్గా అయితే చేసేసుకోవాలి, పెట్టుకోవాలి. అచ్చులు మొత్తం బుట్టకు మొత్తం పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏం లేదు, ఓన్లీ వన్ స్టెప్ అన్నమాట. ఓన్లీ వన్ స్టెప్ లెఫ్ట్. ఇంకా అది చేసేస్తే ఇంకా మనం మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ రెడీ. ఫుల్ కాదు, ఎందుకంటే డ్రై అవ్వాలి కదా, డ్రై అవుతేనే మొత్తం ఫుల్ పెట్టుకోవడానికి రెడీ అనమాట అప్పుడు. సో నెక్స్ట్ ఏం చేయాలి, కలరింగ్ అంటే మనం సిల్వర్ కలర్ వేస్తాం కదా, ఇందాక తీసుకున్నాం కదా నెయిల్ పాలిష్, ఆ నెయిల్ పాలిష్ తీసుకొని కలరింగ్ వేస్తాం. ఇప్పుడు నెయిల్ పాలిష్ కలర్ పోతుందా అనే డౌట్ వస్తే, ఇప్పుడు మనం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం నెయిల్స్కి పెట్టుకున్నప్పుడు మనం వాటర్లో మన హ్యాండ్స్ పెట్టకుండా ఉంటే అవి ఎన్ని రోజులైనా అవి అలానే ఉంటుంది. అదే రోజు వర్క్ చేయడం కానీ, ఏదైనా వాటర్లో హ్యాండ్స్ పెట్టడం కానీ ఇవి చేస్తే తొందరగా పోతుంది కదా నెయిల్ పాలిష్. సో మనం ఇవి ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళి మనం నీళ్ళల్లో ముంచాం కదా, నీళ్ళతో అయితే యూజ్ చేయం కదా. సో ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్ ఆర్ డేస్ యూజ్ చేస్తాం. సో అలా అయితే ఏం కాదనమాట, పోదు అని నేను చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా 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 ఈజీగా అయితే, సింపుల్గా అయితే ఉంది కదా ప్రాసెస్. ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మరి ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఈజీగా సింపుల్గా అయితే ఇంట్లో ఎలా చేసుకోవాలో అందరికీ పాసిబుల్ అయ్యే విధంగా అయితే నా వీడియోస్ ఉంటాయి. సో దానికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.